హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు అది సరైనదైతే నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. ఎవరైనా చెప్పినది నిజమని మనకు తెలిసినప్పుడు అతను నిజమే చెప్పాడు అని ఇలా చెప్పాలి. హీ టోల్డ్ ద ట్రూత్. హీ టోల్డ్ ద ట్రూత్. ఎవరైనా మనం రమ్మని చెప్పిన సమయం కాకుండా వేరే సమయంలో వస్తే ఇప్పుడు ఎందుకు వచ్చారు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ కమ్ నౌ? వై డిడ్ యూ కమ్ నౌ? మనం ఎవరినైనా కలవడానికి వెళ్ళినట్లు తెలియజేయడానికి నేను అతనిని కలవడానికి వెళ్ళాను అని ఇలా చెప్పాలి. ఐ వెంట్ టు మీట్ హిమ్. ఐ వెంట్ టు మీట్ హిమ్. మనం ఏదైనా పని చేసినప్పుడు దానికి సంతృప్తి చెందారో లేదో తెలుసుకోవడానికి మీరు ఇప్పుడు సంతృప్తి చెందారా అని ఇలా అడగాలి. ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ? ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ? అప్పుడప్పుడు మనం ఊహించని సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఈ సమస్యను మేము ఊహించలేదు అని ఇలా చెప్పాలి. వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ప్రాబ్లం. వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ప్రాబ్లం. ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు సర్ది చెప్పడానికి ఇంతవరకు ఏం జరిగిందో మర్చిపో అని ఇలా చెప్పాలి. ఫర్గెట్ వాట్ హ్యాపెండ్ సో ఫార్. ఫర్గెట్ వాట్ హ్యాపెండ్ సో ఫార్. ఏ తప్పు చేయనప్పుడు ఎవరైనా క్షమాపణ చెప్పమని అడిగితే నేనెందుకు క్షమాపణ చెప్పాలి అని ఇలా అడగాలి. వై షుడ్ ఐ సే సారీ? వై షుడ్ ఐ సే సారీ? మన పర్సు పోగొట్టుకున్నప్పుడు నేను నా పర్సు పోగొట్టుకున్నాను అని ఇలా చెప్పాలి. ఐ లాస్ట్ మై వ్యాలెట్. ఐ లాస్ట్ మై వ్యాలెట్. ఎవరైనా ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవడానికి ఆమె ఎక్కడికి వెళ్ళింది అని ఇలా అడగాలి. వేర్ డిడ్ షీ గో? వేర్ డిడ్ షీ గో? ఎవరైనా ఎలా మాట్లాడారో మనకి తెలిసినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడారో నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో హౌ దే స్పోక్. ఐ నో హౌ దే స్పోక్. మనం అక్కడికి ఎప్పుడు వచ్చామో చెప్పడానికి నేను గత వారం అక్కడికి వచ్చాను అని ఇలా చెప్పాలి. ఐ కేమ్ దేర్ లాస్ట్ వీక్. ఐ కేమ్ దేర్ లాస్ట్ వీక్. మనం అప్పుడప్పుడు కొందరిని అనుకోకుండా కలుస్తూ ఉంటాం కదా, అప్పుడు అనుకోకుండా ఆయన్ని కలిశాను అని ఇలా చెప్పాలి. ఐ మెట్ హిమ్ బై ఛాన్స్. ఐ మెట్ హిమ్ బై ఛాన్స్. ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పును సరిదిద్దు అని ఇలా చెప్పాలి. రెక్టిఫై ద మిస్టేక్. రెక్టిఫై ద మిస్టేక్. ఎవరైనా అవసరం లేని చోట మన గురించి మాట్లాడుతూ ఉంటే నా గురించి మాట్లాడకు అని ఇలా చెప్పాలి. డోంట్ టాక్ అబౌట్ మీ. డోంట్ టాక్ అబౌట్ మీ. ఎవరైనా బాధ్యత లేని పనులు చేసినప్పుడు ఇది బాధ్యతారహితమైన చర్య అని ఇలా చెప్పాలి. ఇట్ ఈజ్ యాన్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్. ఇట్ ఈజ్ యాన్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్. మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మనతో ఎవరైనా వస్తానని అడిగితే నువ్వు రావాలనుకుంటే సిద్ధంగా ఉండు అని ఇలా చెప్పాలి. గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు కమ్. గెట్ రెడీ ఇఫ్ యూ వాంట్ టు కమ్. ఎవరికీ తెలియని కొత్త మనిషి వచ్చినప్పుడు అతనెవరో ఎవరికీ తెలియదు అని ఇలా చెప్పాలి. నో వన్ నోస్ హూ హీ ఈజ్. నో వన్ నోస్ హూ హీ ఈజ్. ఎవరైనా ఏదైనా పనిని కావాలని చేస్తే ఆమె కావాలనే చేసింది అని ఇలా చెప్పాలి. షీ డిడ్ ఇట్ డెలిబరేట్లీ. షీ డిడ్ ఇట్ డెలిబరేట్లీ. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని పట్టించుకోకపోతే
వాళ్ళు నన్ను పట్టించుకోలేదు అని ఇలా చెప్పాలి. దే డిడ్ నాట్ కేర్ అబౌట్ మీ. దే డిడ్ నాట్ కేర్ అబౌట్ మీ. మనం దేనినైనా ఇంతకు ముందెప్పుడు చూడకపోతే నేనెప్పుడూ చూడలేదు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ బిఫోర్. ఎవరైనా అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఉంటే వాళ్ళని నమ్మవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ట్రస్ట్ దెమ్. డోంట్ ట్రస్ట్ దెమ్. ఎవరైనా ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే అతను తీవ్రంగా గాయపడ్డాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ బ్యాడ్లీ హర్ట్. హీ ఈజ్ బ్యాడ్లీ హర్ట్. ఏదైనా పని అత్యవసరమో కాదో తెలుసుకోవడానికి ఇది ఎంత అత్యవసరమా అని ఇలా అడగాలి. ఈజ్ ఇట్ సో అర్జెంట్? ఈజ్ ఇట్ సో అర్జెంట్? మనం ఎవరితోనూ ఏమీ చెప్పకపోతే నేను ఆమెతో ఏమీ అనలేదు అని ఇలా చెప్పాలి. ఐ సెడ్ నథింగ్ టు హర్. ఐ సెడ్ నథింగ్ టు హర్. ఎవరైనా చాలాసేపటి నుండి వేచి ఉన్నట్లయితే మీరు ఇంకా వేచి ఉన్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ స్టిల్ వెయిటింగ్? ఆర్ యూ స్టిల్ వెయిటింగ్? ఎవరైనా భయపెట్టేటట్లుగా ప్రవర్తిస్తే నువ్వు నన్ను భయపెడుతున్నావు అని ఇలా చెప్పాలి. యు ఆర్ స్కేరింగ్ మీ. యు ఆర్ స్కేరింగ్ మీ. ఏదైనా మంచిదో కాదో తెలుసుకోవడానికి ఇది నిజంగా మంచిదేనా అని ఇలా అడగాలి. ఈజ్ దిస్ రియల్లీ గుడ్? ఈజ్ దిస్ రియల్లీ గుడ్? ఎవరైనా అన్యాయం చేస్తున్నప్పుడు ఇది అన్యాయం అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ అన్ఫెయిర్. దిస్ ఈజ్ అన్ఫెయిర్. ఏదైనా సంఘటన గురించి తెలుసో లేదో కనుక్కోవడానికి నీకు ఏమీ తెలియదా అని ఇలా అడగాలి. డోంట్ యు నో ఎనీథింగ్? డోంట్ యు నో ఎనీథింగ్? ఎవరైనా ఎటువైపు వెళ్ళారో తెలుసుకోవడానికి అతను ఏ మార్గంలో వెళ్ళాడు అని ఇలా అడగాలి. విచ్ వే హ్యాస్ హీ గాన్? విచ్ వే హ్యాస్ హీ గాన్? మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ ఇన్ ట్రబుల్? ఆర్ యూ ఇన్ ట్రబుల్? ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా వివరించిన తరువాత మీ ఆలోచనలను నాకు తెలియజేయండి అని ఇలా అడగాలి. లెట్ మీ నో యువర్ థాట్స్. లెట్ మీ నో యువర్ థాట్స్. మనం ఏకాగ్రతతో ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తే నా దృష్టి మరల్చకు అని ఇలా చెప్పాలి. డోంట్ డిస్ట్రాక్ట్ మీ. డోంట్ డిస్ట్రాక్ట్ మీ. వర్షంలో అజాగ్రత్తగా నడిస్తే జారి పడిపోతాం కదా, అప్పుడు నేను జారి పడిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ ట్రిప్డ్ అండ్ ఫెల్. ఐ ట్రిప్డ్ అండ్ ఫెల్. కొందరు ఎక్కువగా పండిన పండ్లను తినడానికి ఇష్టపడరు కదా, నేను అతిగా పండిన పండ్లను తినను అని ఇలా చెప్పాలి. ఐ వోంట్ ఈట్ ఓవర్ రైప్ ఫ్రూట్స్. ఐ వోంట్ ఈట్ ఓవర్ రైప్ ఫ్రూట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.